ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజేఎస్ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనందం అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 4న బస్ భవన్ ముట్టడి చేపట్టనున్నట్లుగా తెలిపారు. ఈ ముట్టడికి ఉమ్మడి జిల్లాల నుంచి విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మా సమస్యలు 2013 నుండి ఇప్పటి వరకు కూడా చెల్లించకపోవడం మూలంగానే మా సమస్యల పరిష్కారంకై చలో బస్ భవన్ ఆగస్టు 4వ తారీఖు నాడు చేపట్టడం జరిగింది. మా సమస్య 2013 యొక్క ఆర్పిఎస్ ఏరియస్ యొక్క డబ్బుని పిఎఫ్ ఆఫీసుకు జమ చేయకపోవడం, 2017 యొక్క ఆర్పిఎస్ నుంచి మా సమస్యల పరిష్కారం కొరకు ఆగస్టు నాడు 4వ తారీఖు ఆగస్టు నాడు చలో బస్ భవన్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనికి ఉమ్మడి జిల్లాలు తెలంగాణలో ఉన్నటువంటి 11 జిల్లాల నుండి సుమారు 10-15 వేల మందిని చలో బస్ భవన్ కార్యక్రమంకు వెళ్తున్నాం. మా సమస్యలు ఆగస్టు 3వ తారీఖు వరకు సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 4వ తారీఖు నాటికి మేము చలో బస్ భవన్ కార్యక్రమం ముట్టడి చేస్తా ఉన్నాం.